ఛానల్ నేను మీ వెంకట్. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి సునీత గారికి, అలాగే బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు ఇచ్చారు. ఇదే ఇష్యూపై మనతో పాటు మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకురాలు సాహితి గారు మనతో పాటు. మేడం నమస్తే మేడం. నమస్కారం. ఈ బై ఎలక్షన్స్ని ఎలా చూడవచ్చు మేడం? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సాహితి విద్యార్థి నాయకురాల్ని. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు అవుతుంది. ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలుగా వస్తుంది. అన్ఫార్చునేట్గా ఆయన అకాల మరణం పొందడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నిక వరకు సినారియో ఏంటంటే అక్కడ అవతల పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న మనిషి, సో ఆటోమేటిక్గా కొంత హైప్ ఉంటుంది, పైగా భార్య మీద కొంత సింపతి ఉంటుంది. అయితే ఆ సింపతిని ఉపయోగించుకొని ఓట్లు పడేటువంటి నియోజకవర్గం ఇది కాదు. ఇప్పుడు ఎందుకనంటే ఆయన ఉన్నప్పుడు జరిగిన కొన్ని అరాచకాలు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని అరాచకాలు ప్రజలు ఎట్లా అంటే ఇట్లా కూర్చొని ఉన్నారు, ఈ ఎమ్మెల్యే చేంజ్ అయితే బాగుండు అనేది. అయితే మెజారిటీ ప్రజలు కోరుకునేది ఏంటంటే లోకల్ స్థానికుడు ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో ఈ నాడిని మన ఐఎన్సీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ గమనించి ఎవరైతే స్థానికుడు ఉన్నాడో అతనికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడి వరకు మాత్రం ఇక్కడ మామూలుగా ఒక టికెట్ వచ్చిన వ్యక్తికి ఒక ఫాలోయింగ్ ఉంటుంది ఏదో ఒకటి. అది తను చేసిన సర్వీసా లేకపోతే గతం నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా పొలిటికల్గా ఉంటే వచ్చిన బ్యాక్గ్రౌండా ఉంటుంది. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఒక బీసీ బిడ్డ, ఈ బీసీ బిడ్డ తండ్రి ఆయన 40-45 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఏదో ఒక రకంగా తనకు తోచినంత, తనకు ఉన్నటువంటి పరిధిలో ఏ సహాయమైనా, ముఖ్యంగా చదువుకునే పిల్లలకు కానీ విద్యకు సంబంధించినటువంటి ఆయన చేసిన సహకారం ఇవాళ ఎంతోమంది విద్యార్థులను, కొంతమంది అబ్రాడ్లో ఉన్నారు, కొందరు ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. సామాజిక తెలంగాణలో ఉండాల్సినటువంటి నాయకులలో ఈయన ఒక మంచి ఎమ్మెల్యే కాబోతున్నారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ సింపతి కూడా పే చేస్తున్నారు, ఆమె ఏడవడం జరుగుతుంది. కానీ ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఓటు చోరనే ఒకే ఇంట్లో 43 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ గారికి. దీన్ని ఎలా చూడొచ్చు? సరే అండి, ఇప్పుడు ఆయన చేసిన ప్రచారం వరకే మాట్లాడుకుందాం. ఆయన చేసిన ప్రచారం ఏంటంటే పలానా 246 బూత్ నెంబర్లో ఒక 43 ఓట్లు దొంగ ఓట్లు అంటున్నాడు. సరే, అంత మట్టికి అనుకున్నాం. నేను అడుగుతున్నాను సూటిగా, మీరు చెప్పినటువంటి ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఈ 43 ఓట్లు 246 బూత్ నెంబర్లో ఓట్లు అవి ఎన్రోల్ అయ్యింది గత జనరల్ ఎలక్షన్స్గా ఇప్పుడా? చిన్న విషయం అండి, అది మరిచి మాట్లాడితే ఎట్లా అంటే, గౌరవ్ కేటీఆర్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎక్స్ ఐటీ మినిస్టరు, దీనికి పంచాయతీరాజ్ మినిస్టరు, పురపాలక మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. ఇంత అవివేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ముందే ప్రజల్లోకి ఒక ప్రొపగండా తీసుకెళ్తున్నాడు. ఏమని, ఒకవేళ ఓడిపోతే ఏమన్నా వేయడానికి ఒక అస్త్రం ఉండాలి, ఒక చిన్న అంశం ఉండాలి అని బట్టగాల్చి మీదేయడం. ఈయన ఎట్లా గెలుస్తాడు, గెలిస్తే ఇగో దొంగ ఓట్ల వల్ల గెలిచిండు అనేదానికి అవి దొంగ ఓట్లు కాదు. కానీ ఇది చూపించి ఇగో ఇన్ని ఓట్లు చేసిండ్రు వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీ నిజంగా అట్లా చేయదలుచుకుంటే, నువ్వు అధికారంలో ఉన్నావు కదా, మరి నువ్వెందుకు ఓడిపోయేప్పుడు దొంగ ఓట్లు నువ్వు చేసి? ఇప్పుడు ఏదైతే మేడం శ్రీశైలం యాదవ్ గారితో గతంలో ఇదే కేసీఆర్ గారు వాళ్ళ కూతురు పెళ్ళప్పుడు, కవిత గారి పెళ్ళప్పుడు హెల్ప్ తీసుకున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు అలా హెల్ప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మాత్రం శ్రీశైలం గారిని కానీ నవీన్ యాదవ్ గారిని కానీ రౌడీ, వాళ్ళు గెలిస్తే రౌడీ, అరాచకాలు ఎక్కువ అయిపోతాయని చెప్పి దీన్ని ప్రచారం చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు? చూడండి, మీరు ఫస్ట్ విషయము, శ్రీశైలం గారి కూతురికి మన శ్రీశైలం గారు కేసీఆర్ కూతురికి కొంత పెళ్ళికి సహాయం చేశారని చెప్పి, కేసీఆర్ గారి కూతురికే పెళ్ళికి సహాయం చేసిన మనిషి నాలాంటి అమ్మాయో లేకపోతే ఇంకొక మధ్యతరగతి అమ్మాయో వచ్చినప్పుడు సహాయం చేయడా? మరి ఇన్ని సహాయాలు చేసిన ఆయన రౌడీ ఎట్లా అవుతాడు అంటున్నాను. సహాయం చేస్తే రౌడీయా, సేవ చేస్తే రౌడీయా, పెళ్ళిళ్ళు చేస్తే రౌడీయా, చదువుకు డబ్బులు ఇస్తే రౌడీయా, అన్నం పెడితే రౌడీయా, 100 మందికి రోజు భోజనాలు పెడితే రౌడీయా? అంటే మీరు రౌడీ అయిన నిర్వచనానికి ఏంటి? ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రౌడీలు ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ నాయకులు అండి, ఇంకెవరు లేరు. ఎలా మేడం, ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్? గెలిచే అవకాశం ఉందంటారా నవీన్ యాదవ్ గారు? తప్పకుండా అండి. కాకపోతే కాస్త కొంత వీళ్ళు తీసుకెళ్తున్న ప్రొపగండాకి ప్రజలు ఆల్రెడీ కొంత, ఇప్పుడు ఎందుకంటే ఒక ఓటరు వివేకంతో ఉంటారు. ఓటు హక్కు వచ్చిన టైంకే వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. ఖచ్చితంగా వివేకంతో ముందుకు ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో ఇంకా రాను ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఖచ్చితంగా. కొంచెం ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత కూడా ఉందిగా మేడం? ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఒక్కటండి, ఇది అర్బన్ ఓటింగ్. ప్రభుత్వ వ్యతిరేకత అనేది మనం ఎప్పుడు చూడాలంటే, ఇది 5 ఏళ్ళు 4 ఏళ్ళు అవి కాలేదు, ఇంకా 23 నెలలు అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకతని క్రియేట్ చేసింది ఎవరు అంటే అనవసరంగా రాని రైతు బంధు వాళ్ళు క్రియేట్ చేసిండ్రు, అనవసరంగా రాని దళిత బంధు వాళ్ళు క్రియేట్ చేసిండ్రు, అనవసరంగా రాని కమిషన్లు వచ్చే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు క్రియేట్ చేసింది ఇది.
కబ్జాదారులు భూ కుంభకోణాలు చేసే వాళ్ళు క్రియేట్ చేసింది. సో మీరు అడిగిన వరకు మాత్రం ఈ ఎలక్షన్స్ వరకు మాత్రం ఇక్కడ అర్బన్ ఓటింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ వాళ్ళకి రైతు బంధు వచ్చి ఇక్కడే పొలాలు అట్లేం లేవు, ఒకటోది. రెండవది విద్యా భరోసా కానీ యువ వికాసం కానీ ఇవన్నీ కూడా కొంతవరకు లబ్ధిదారులకు చేరినాయి. ఇక్కడ మెజారిటీ సెటిలర్స్ ఎక్కువ. ఇక్కడ ఏదైతే మేడం జూబ్లీస్ నియోజకవర్గంలో ముస్లిమ్స్ ఓట్లు కీలకం కాబోతున్నాయి. దగ్గర 90,000 ఓట్లు ఉన్నాయి. ఇవి ఎవరికి పడే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉందా? ముస్లిం ఓట్లు 1,10,000 1,20,000 దాకా ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కు పడే అవకాశం కాదండి, సెక్యులర్ పార్టీకి అన్ని వర్గాల వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటారు. హిందూ అనే కాదు, ముస్లిం అనే. కాంగ్రెస్ అంటేనే గతంలో ఎంఐఎం, మీరు మంచి మాట చెప్పారు, గతంలో నవీన్ యాదవ్ గారు ఎంఐఎం నుంచి కూడా పోటీ చేశారు కాబట్టి ఆ బలం కూడా చేకూర్చబడుతుంది. ఎందుకంటే వీళ్ళకున్న వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ఎంఐఎం నుంచి వచ్చి మళ్ళీ ఇటు జాయిన్ అయినా కూడా రాజకీయంగా ఏమున్నా కూడా ఏ రోజు మిగతా నాయకులు తిట్టినట్టు ఒక పార్టీ నుంచి బయటకు రాగానే ఇంకో పార్టీని రోజు దూషించిన క్యారెక్టర్ కాదండి. ఫస్ట్ నవీన్ యాదవ్ అంటే ఒక మంచి వ్యక్తిత్వం. ఫస్ట్ ఆయన నిలకడ, ఆయన ఓపిక, ఆయన ముందు చూపు, ఆయన ప్రజాసేవ, అది నవీన్ యాదవ్ గారు అంటే. వీలేసిన ముద్రలు కాదు అవి. సో ఆ ఇదిలోనే ప్రజలు ఏంటంటే ఒక నిలువెత్తు విజయాన్ని, ఒక నిలువెత్తు విజేతను చూస్తున్నారు ఇవాళ. నవీన్ యాదవ్ అంటే ఒక విజేత. ఎందుకనంటే ఓడిపోయినా, కష్టం వచ్చినా, హింస పెట్టినా కూడా భరించి నిలబడి ఉన్నాడు. ఆయన ఓపికకు పట్టం కట్టబోతున్నారు ఇవాళ. రేపు నామినేషన్ వేయబోతున్నారు, భారీగా 1,00,000 మందితోని భారీ ర్యాలీ తీస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు రేపు? సో భారీ ర్యాలీ అంటే స్వచ్ఛందంగా కదిలొస్తారండి. ఇప్పుడు నాకు నచ్చిన నాయకుడు ఉంటారు, నేను ఒక యంగ్ లీడర్గా నాకు అనిపిస్తుంది పలానా నాయకుడి విజయోత్సవంలో మనం ఒక్కరం అవుదాం. ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందులో నా వంతు నేను ఒక మెంబర్గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. రేపు వచ్చే వాళ్ళంతా వేచి చూడండి. అదే విజయోత్సవ ర్యాలీ, అదే ఆ విజయోత్సవాన్ని నింపుకొనే ఆ ప్రేమను తీసుకెళ్తూ ఆయన్ని నవంబర్ 14 రిజల్ట్స్లో ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడిని, బహుజన్ నాయకుడిని అసెంబ్లీలో కూర్చోబెట్టబెడుతున్నాము. అక్కడి వరకు కూడా అందరి సహకారం ఉండాలి, ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.